బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. హిజాబ్ అంశానికి సంబంధించి ఇవాళ ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది కర్ణాటక హైకోర్టు అని దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎట్టకేలకు కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. కర్ణాటకలో హిజాబ్ పై సంచలన తీర్పునిచ్చింది హైకోర్టు. విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదు అని తీర్పిచ్చింది ఉన్నత న్యాయస్థానం. హిజాబ్ పై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది. విద్యా సంస్థల ప్రోటోకాల్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. కర్ణాటకలో హిజాబ్ రగడ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విద్యా సంస్థలో హిజాబ్ ధరించడంపై వివాదం తీవ్ర సంచలనం రేపింది. హిజాబ్ కు వ్యతిరేకంగా అనుకూలంగా చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ వివాదం మొదలైంది కర్ణాటకలోని ఉడిపిలోనే. జనవరిలో స్టార్ట్ అయింది హిజాబ్ కు సంబంధించిన వివాదం. కర్ణాటకలోని ఉడిపిలో కొంతమంది విద్యార్థినులు హిజాబ్ ధరించి పాఠశాలకు రాగా అక్కడ పాఠశాల ఉపాధ్యాయులు వారిని అడ్డుకున్నారు. ఒక మతానికి ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు కూడా స్కూల్లోకి అనుమతి లేదు. అందరూ సమానమే, ఇక్కడ కులం మతం అన్న తేడా లేదు. అందరూ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి అలాంటి తేడాలు మిగతా వాళ్లకు కల్పించకూడదన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిలను లోపలికి నిరాకరించడంతో వాళ్లు కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి కొన్ని రోజులుగా రగడ నడుస్తూనే ఉంది. ఉడిపి నుంచి వివిధ ప్రాంతాలకు కూడా ఈ రగడ విస్తరించింది. ఎట్టకేలకు ఇవాళ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కర్ణాటక హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి, ఏమేమి చెప్పారు? ఇంకా కర్ణాటక హైకోర్టులో మొత్తం 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ 2 పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన హిజాబ్ వ్యవహారంలో హైకోర్టు మాత్రం తీర్పు వెల్లడించింది. పాఠశాలలో యూనిఫామే ఖచ్చితంగా ధరించాలి. ఎలాంటి హిజాబ్కి సంబంధించి కూడా ఎలాంటి మతపరమైన ఏవైతే సింబల్స్ ఉంటాయో సింబల్స్ సంబంధించినటువంటి డ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో అలో చేసేది లేదు. ఖచ్చితంగా యూనిఫామ్ పాటించాలని, యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలని చెప్పింది. దాదాపు కర్ణాటకకు సంబంధించి గత 4 నెలలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు ఈరోజు ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. 144 కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు సంబంధించి కర్ణాటక లాయర్ మాట్లాడుతున్నారు. ఒకసారి విందాం. He is laid down by the Supreme Court by laying down 5 tests. Test number 1 was whether the practice preceded the religion itself. Number 2, without practicing the same, whether religion will cease to exist. Number 3, whether it is obligatory or optional. And 2 other tests have been laid by the Supreme Court. By applying those tests, it was clear that this does not form part of essential religious practice. Sir, the petitioners clearly said that even before the judgment that they will go back to the Supreme Court and they'll fight it again. See, under our scheme of the Constitution, any order passed by the High Court, you can avail the remedy of filing a special leave petition and appeal before the Supreme Court. It is perfectly open for any of the parties to move the Supreme Court. But you're satisfied? But I am very sure that the judgment which has been delivered by the High Court is based on sound legal principles and based on factual foundation. Sir, it's been 11 days continuous hearing was done. Before that, do you think the bench has been considered each and every part of it? Most certainly. You could see the judgment itself. It is a very well considered judgment running more than 200 pages. So obviously the court has taken all the, it considered all the submissions made by the respective counsel. కర్ణాటక సర్కార్ నిర్ణయాన్ని సంబంధించి హైకోర్టులో ఇవాళ తీర్పు వెలువడించింది. విద్యా సంస్థలో హిజాబ్ తప్పనిసరి ఏం కాదు. విద్యా సంస్థలు ఇచ్చిన రూల్స్ ను విద్యార్థులందరూ పాటించాల్సిందే. వాళ్ళు ఏ మతం వాళ్ళైనా సరే రూల్స్ ను మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిందే అనేది ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం. మా కొలీగ్ విజయ్ న్యూస్ రూమ్ నుంచి మనకు లైవ్ లో సమాచారం అందించేందుకు అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. విజయ్, మరి ఇప్పుడు పిటిషనర్లు ఈ తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? కొద్దిసేపు క్రితం మాట్లాడినటువంటి అడ్వకేట్లు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేస్తాం. ఈ 2 ఇష్యూస్కి సంబంధించి కూడా తిరిగి మేము దాదాపు 200 పేజీలతో కూడినటువంటి ఆర్డర్ని కర్ణాటక హైకోర్టు 3 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి కాపీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుని అప్రోచ్ చేద్దామని చెప్తున్నారు. కానీ కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్ చేసినటువంటి అడ్వకేట్ ఎవరైతున్నారో వాళ్ళు చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్టికల్ 25 ప్రకారంగా 80% ఇస్లాంలో ఇది హిజాబ్ భాగం కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. దాంతోపాటు
పాటుగా కర్ణాటక హైకోర్టు ఈరోజు స్పష్టంగా యూనిఫామ్ని ఖచ్చితంగా ధరించాలన్న ఆర్డర్ని కూడా చెప్పింది. కాబట్టి ఈ మొత్తం 200 పేజీల ఆర్డర్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఏ ఇష్యూ పైన వాళ్ళు వెళ్తారన్నది చూడాల్సింది. వాళ్ళు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా గతంలో హైకోర్టు కర్ణాటక హైకోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో హిజాబ్ను కానీ ఇది కూడా ధరించదని చెప్పినటువంటి ఆర్డర్ అయితే ఉందో దాన్ని సమర్థిస్తూనే ఈరోజు ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు తీర్పు వెళ్లించింది. ఈ తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడం కోసం కూడా కర్ణాటక ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. చాలా చోట్ల 144 సెక్షన్ పెట్టారు. చాలా స్కూల్స్కి కాలేజ్ కూడా ఇప్పటికే సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇష్యూ తర్వాత ఈ ఆర్డర్ తర్వాత సుప్రీంకోర్టుకి ఏ రకంగా వెళ్తారు, ఏ కంటెంట్ పైన వెళ్తారని మాత్రం చూడాల్సింది. గత కొంతకాలంగా నెలకొన్నటువంటి వివాదం కేవలం కర్ణాటకనే కాదు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. కాబట్టి మొత్తం ఆర్డర్లో 2 పాయింట్లు చాలా కీలకంగా చెప్పారు. విద్యా సంస్థల్లో ఖచ్చితంగా యూనిఫామ్నే ధరించాలి, ఇక ఏ మతపరమైనటువంటి సింబల్స్కి సంబంధించినటువంటి ఏది కూడా ధరించడానికి లేదు. దాంతోపాటుగా ఇస్లాంలో హిజాబ్ భాగం కాదు అనే విషయాన్ని కూడా ఈరోజు హైకోర్టు మెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ రెండింటిపైన ఏ రకంగా అప్రోచ్ అవుతారు, సుప్రీంకోర్టుకి ఏ రకంగా వెళ్తారో మాత్రం చూడాల్సింది. రైట్ విజయ్, అది కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్తాము అని చెప్తున్నారు కర్ణాటక లాయర్. పిటిషనర్లు కూడా సుప్రీంకు వెళ్లే అవకాశాలే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశాన్ని ఒకసారి చూద్దాము. ఇస్లాంలో కూడా హిజాబ్ ధరించాలి అనే ఒక ఖచ్చితమైన నిబంధన అయితే లేదు. విద్యా సంస్థల ప్రోటోకాల్ ను ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే అనుసరించాల్సిందే అని ఈ కోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం. హిజాబ్ ను ఛాలెంజ్ చేస్తూ వేసిన 2 పిటిషన్లు కూడా హైకోర్టు కొట్టివేసింది. कर्नाटक सरकार निर्णयाన్ని హైకోర్టు సమర్థించింది. 1450 साल से ये रवाज चल रहा है. हमारे माननीय प्रधानमंत्री जी जब दुबई गए थे, जब सऊदी अरब गए थे, रियाज में गए थे, 10 औरतों के बीच में उन्होंने फोटो खिंचवाए थे. तो आप वो फोटो देख लीजिए, वो सारे हिजाब में हैं औरतें. तो हमारा धर्म कहता है, चाहे सऊदी अरब हो, चाहे दुबई हो, चाहे इंडिया हो या पाकिस्तान हो, हमारा दीन धर्म एक ही है, कुरान एक ही है. प्रॉफिट हजरत मोहम्मद का जो हुक्म है वो हमारे लिए ज़रूरी है. कोर्ट का ये कहना बिल्कुल मैं समझता हूँ गलत है. कोर्ट को मुझे लगता है मिसगाइड किया गया है. सर, हाई कोर्ट के द्वारा मना करने के बाद जो याचिका है उसको खारिज करने के बाद जो अब धर्मगुरु हैं, मुस्लिम धर्मगुरु हैं, मुस्लिम छात्र हैं, उनके लिए क्या रास्ता लगता है, क्या కర్ణాటకలోని ఉడిపిలో ప్రారంభమైంది మొట్టమొదటిసారి హిజాబ్ వివాదం. జనవరిలో ఈ వివాదం స్టార్ట్ అయింది. కొంతమంది ముస్లిం అమ్మాయిలు విద్యా సంస్థలకి హిజాబ్ ధరించి రావడాన్ని కొంతమంది ఇతరులు అడ్డుకున్నారు. అయితే వాళ్ళు హిజాబ్ ధరించి క్లాస్ రూమ్ లోకి వస్తే మేము కూడా కాషాయ కండువా ధరించి వస్తామంటూ కొంతమంది హిందూ సంఘాలు సంబంధించిన విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని క్లాస్ రూమ్ లోకి రావడంతో ఈ రగడ మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో కూడా ఇలాంటి రగడే స్టార్ట్ అయింది. 2 వర్గాలుగా విడిపోయి కొంతమంది హిజాబ్ వేసుకుని రావడం, కొంతమంది కాషాయ వస్త్రాలు వేసుకుని రావడం. సో ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కర్ణాటక హైకోర్టులో పిటిషన్స్ దాఖలయ్యాయి. దానికి సంబంధించి ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. అయితే తమ పిటిషన్లో పొందుపరిచిన అంశాలు ఏంటంటే, మా మతంలో ఇది ఒక ఆచారం కాబట్టి ఇది వేసుకునే వెసులుబాటు మాకు కల్పించండి అంటూ వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. తప్పనిసరి ఏం కాదు, విద్యా సంస్థలు ఇచ్చిన రూల్స్ ని ఏ విద్యార్థులైనా సరే పాటించాల్సిందే అనేది ఈ తీర్పు సారాంశం. జనవరిలో స్టార్ట్ అయిన ఈ వివాదానికి సంబంధించి ఎట్టకేలకు ఇవాళ కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు, ఇస్లాంలో కూడా హిజాబ్ ను ధరించాలన్న ఖచ్చితమైన నిబంధన అయితే ఏమీ లేదు. అందరూ కూడా విద్యా సంస్థల ప్రోటోకాల్ ను అనుసరించాల్సిందే. వాళ్ళు ఏ మతమైనా, ఏ కులమైనా స్కూల్ లోపలికి వచ్చినప్పుడు, విద్యా సంస్థల లోపలికి వచ్చినప్పుడు అందరూ సమానమే, అందరి ఫోకస్ విద్యపైనే ఉండాలి. కాబట్టి వీటన్నింటికీ అక్కడ తావు లేదు అన్నది తీర్పు సారాంశం. ఒక యూనిఫామ్ పెట్టేదే అందుకు. సివిల్ డ్రెస్ వేసుకుంటే కనుక డబ్బున్న విద్యార్థులు మంచి బట్టలు వేసుకొని, డబ్బు లేని విద్యార్థులు చాలా మీడియం బట్టలు వేసుకుంటే వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయన్న కారణంతో యూనిఫామ్ పెడతారు. అలాగే ఇలాంటి మతపరమైన రీజన్స్ వస్తాయన్న, గొడవలు వస్తాయన్న కారణంతో యూనిఫామ్ పెడతారు. అది స్కూల్స్ కి ఇచ్చిన
ఒక వెసులుబాటు, దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆ విద్యా సంస్థల్లోకి చదువుకోవడానికి వచ్చిన ఏ విద్యార్థి అయినా ఆ విద్యా సంస్థ ఇచ్చిన ప్రోటోకాల్ ని పాటించాల్సిందే. అక్కడ హిజాబ్ కావచ్చు, కాషాయ కావచ్చు, ఏవి కూడా వేసుకొని రాకూడదు. స్కూల్ ఏది చెప్తే అదే వినాలనేది ఈ కోర్టు సారాంశం. హిజాబ్ మతపరమైన ఒక ఆచార వ్యవహారాల్లో ఒక భాగం మాత్రమే. అది వేసుకొని విద్యా సంస్థల్లోకి రావడానికి అనుమతి లేదు అనేది ఈ కోర్టు సారాంశం. జనవరిలో ప్రారంభమైంది ఈ గొడవ. హిజాబ్ వేసుకొని రావడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. కానీ జనవరిలో మాత్రం ఈ గొడవ స్టార్ట్ అయింది. కర్ణాటకలోని ఉడిపిలోని ఒక చిన్న ప్రాంతంలో మొదలైన వివాదం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని విద్యా సంస్థల్లోకి ఈ గొడవ వ్యాపించింది. ఆ తర్వాత కొంతమంది పిటిషన్ వేశారు. మా హక్కుకు భంగం కలిగిస్తున్నారు, మా మతం ఆచారం ఇది, మా ఆచారాన్ని మేము పాటిస్తున్నప్పుడు అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది అంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కొంతమంది వాళ్లకు మద్దతు ఇచ్చారు. సో దానికి సంబంధించి కొన్ని రోజులుగా విచారణ జరుగుతూ ఉంది. భారతదేశంలోని కర్ణాటకలో పాఠశాలల యూనిఫామ్ సంబంధించిన వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తోంది. హిజాబ్ ధరించి తరగతులకు వెళ్లాలనుకునే కొంతమంది విద్యార్థులు కళాశాల నిబంధనలు ఉల్లంఘించారు అనే కారణంతో వాళ్లను పాఠశాలలోకి ప్రవేశం నిరాకరించారు. అక్కడ స్టార్ట్ అయింది ఈ వివాదం. आम नागरिक को इजाज़त है राइट टू चॉइस आर्टिकल 21 की। अब अगर शिक्षण संस्थान अपने नियम बना रहे हैं, अगर स्कूल में यूनिफॉर्म है तो हमें स्कूल का यूनिफॉर्म फॉलो करना चाहिए, क्योंकि हमारे लिए सबसे पहले एजुकेशन है, हमारे लिए सबसे पहले शिक्षा है। और इस्लाम में हिजाब पर कोई इतना बड़ी सख्ती और कानून नहीं किया है। उन्हीं ने कहा है एक आप सब और शालीन तरीके से सर को ढाक लीजिए। अब चाहे वो दुपट्टे से झांकें, चाहे वो घूंघट से ढाकें, या हम अपने हिजाब से या स्कार्फ से ढाकें। अगर हमारे स्कूल के यूनिफॉर्म में अगर इस तरह की ड्रेस है और किसी चीज़ को मना किया गया है, तो हम सब भी शालीन ड्रेस पहन करके स्कूल के यूनिफॉर्म को फॉलो करें, स्कूल के रूल को फॉलो करें। और सुप्रीम कोर्ट में अगर ये आदेश हो गया है तो हम स्वागत करते हैं। हाँ, यूनिवर्सिटी या कॉलेज में लोग अपनी मनपसंद की ड्रेस पहनते हैं, कोई जीन्स पहन रहा है, कोई साड़ी पहन रहा है, कोई सलवार सूट पहन रहा है। तो स्कूल